ఇక్కడ కాదు, అంగే పారు. నేనే. ఎవరు వీళ్ళు? కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు. బాగా బైదవే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు. తన పేరు సిద్ధు. హాయ్. హాయ్. మనోడు నువ్వు గానీరా. జాంగ్రీ జాంగ్రీ. జాంగ్రా? మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా? ఎక్కువ తింటానని పెట్టారండి. హాయ్. ఓ అంతేనా? రండి సెల్ఫీ దిగుదాం. మీరు రండి. నువ్వు ఆగరా సమరా, అన్నిటికీ తొందర నీకు. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? చేస్తాను. ఈ ఫోన్ ఒకసారి ఇవ్వండి. నాది కూడా పెట్టండి. ఫాలో కొట్టేశాను, నన్ను ఫాలో అవ్వండి. లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అన్ని పెట్టేస్తానండి. హాయ్ మేడం. హాయ్ రోబో. ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్టుకి 50,000 నుంచి ఎక్కువ ఇవ్వలేరంట మేడం. అంతే ఇస్తారంట. అయితే 49,000 ఇమ్మని చెప్పు. అదేంటి మేడం, ఒకటి తక్కువ కదా. జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు. 49 నాకు ఇచ్చి 1000 ఉంచుకో. ఓ థ్యాంక్ యూ మేడం. జస్ట్ ఎ మినిట్ మేడం. ఓకే, ఇదిగోండి మీ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సరే, నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ కి టైం అవుతోంది, మళ్ళీ కలుద్దాం. బాయ్ సార్. బాయ్ హారిక. ట్రిపులెక్సా? సోపురా. ఇన్స్టా మనీ ఫాలో అని అంటుంది. ఓ అదే, తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పోస్టులు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది. బాబోయ్, సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నారన్నమాట. బాగా. ఏండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. దేనికిరా? అసియండి. ఏం చేసావురా? కొట్టేసా, ఫాలోయింగ్ కొట్టేసా. ఈ రోజు నుంచి ఫాలోవర్స్ ని పెంచేసి లచ్చలు లచ్చలు సంపాదించేస్తాను చూడండి. నువ్వు ఎంత మందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదండి సార్, ఈ రోజుకి చాలు సార్. పని చేస్తుంటే వాళ్లే పరిచయం అవుతారు. ఓకే సరే, మీరు రిలాక్స్ అవ్వండి. వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్. సారీ, వర్క్ గురించి డిస్కస్ చేస్తా. వీటితో ఉంటే నేను వీళ్ళకి తయారయ్యేటట్టున్నా. బీ కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ అబౌట్. అయ్య బాబోయ్, ఎంత సంపాదించేస్తున్నారా? హలో. హాయ్, నేను హారికని. హారికనా? అదే మార్నింగ్ కళ్ళార్పకుండా చూసావుగా, ఆ హారికని. ఓ యా యా, గుర్తుకొచ్చింది. చెప్పండి. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి. మార్నింగే కదా ఫాలో కొట్టారు. అందుకోసం కాదు, ఒకసారి ఓపెన్ చేయండి ముందు. ఓకే, చేశాను. నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కమెంట్స్ చదవండి. మీ జంట సూపర్, మీ జంట చాలా బాగుంది. అప్పు, మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అప్పు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారుగా. అవును, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు. నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటల్ని ఎక్కువగా నమ్ముతాను. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? అవును. మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు, అలాంటిది పెళ్ళా? అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేనేమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా? పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి. ఓయ్, ఏం మాట్లాడవేంటి? నాకు కొంచెం టైం కావాలి, ఆలోచిస్తాను. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అబ్బో, రే, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం రోయ్, నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసావా ఏంది? అది కాదురా, మన యాంకర్ హారిక ఉంది కదా, నైట్ కాల్ చేసింది. అమ్మని అమ్మ, గపూరి నీకు కాల్ చేసిందా? ఏమంది? మనం పెళ్లి చేసుకుందామని అడిగింది. అమ్మని అవ్వ, మంచి సుడిగాడు రాబాయ్. నువ్వు ఏమన్నా? నేనేమంటా, ఆలోచిస్తా, కొంచెం టైం కావాలని చెప్పా. వారిని గిట్లాంటి టైంలో గట్లా అంటాడు రాబాయ్. మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలి రాబాయ్. హారిపోయి నాకు కాదు. గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే గీ పాటికి మోగించేటోడిని. అందుకే నీకు రాలేదు. పద. గంట ఏందిరా, నా తన మ్యాటర్ లేదా? స్లాంగులు గోల్తో చచ్చిపోతున్నాను. అదిరిపోయింది. ఏదో ఒకటి సూపర్. సిచ్యువేషన్ బట్టి స్లాంగులు బయటకు వస్తుంటాయి. సిద్ధు రండి, స్వీట్ తీసుకోండి. ఏంటి సార్, ఏమైనా విశేషమా? ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా. రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా. ఎవరిని? స్కోప్ పెట్టావుగా, ఇక రోజు చికెన్ డిన్నరే. అది శనివారం, సమయం 11:30 గడియారం ముళ్ళు టకా 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 మని కొట్టుండగా లోపలికి వచ్చిన హీరోయిన్ ని టప్పి 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 మని పడేసిన చిలిపి కుర్రాడు. ఆ
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటిదంతా? ఏం తెలియనట్టు అడుగుతావంటి సిద్ధు. పెళ్లి ఫిక్స్ అయింది. నీకా? బుద్ధు నడవడం రెండో పెళ్లి చేసుకుంటాడరా. నాకు కాదు, నీ ఫ్రెండ్ సిద్ధుకి. నాకా? మీకెవరు చెప్పారు? హారిక. హారికానా? ఎక్కడుంది? పక్కనున్న కాఫీ షాప్కి వెళ్ళింది. రే సిద్ధు, తొందరగా వెళ్ళి కలవరా నాయన, లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది. ఏంటి స్వీట్ నచ్చలేదా? మామగారు, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తినండి. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? నేనేం చేశానండి? మామగారికి పెడుతున్నా. మామ ఎవడికిరా మామ? మీ మామ పర్రి పాదుగా. అయితే నువ్వు తిని బేబీ. మేడం, ఆ చందన బ్రదర్స్ వాళ్ళు 30,000 మించి ఎక్కువ ఇచ్చేలా లేరు. మీరు కొంచెం పోస్ట్ చేయండి. అయితే 31 ఇమ్మను. ఓ ఓకే మేడం. అంటే 2 నువ్వు ఉంచుకుని మిగతా 29 నా అకౌంట్ కి పంపించు. థ్యాంక్స్ మేడం, ఉంటాను. బాయ్ మేడం. బాయ్. హాయ్ అండి. హారిక, ఆ స్వీట్లేంటి, పెళ్ళేంటి? బాగున్నాయా? పుల్లారెడ్డి నుంచి తెప్పించా. నేను ఎక్కడి నుంచి తెప్పించావని అడగట్లేదు, ఎందుకని అడుగుతున్నాను. నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావు. ఆలోచిస్తాను అని చెప్పాను, కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా. ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడో ఇష్టం ఉన్నట్టే కదా, అందుకే అందరితో షేర్ చేసుకున్నా. ఇంకో విషయం, ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా. ఎందుకలా కోపంగా చూస్తున్నావు? కూర్చుని కూల్ గా కాఫీ తాగు. నాకొద్దు. నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్ లో చెప్పేస్తా. ఒక్క కాఫీకి అంత అనౌన్స్మెంట్ అవసరమా? అయితే కూర్చో. ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, 1 కాఫీ. అలాగే మేడం. కాఫీ తాగుతావా, పోస్ట్ చేయమంటావా? సిద్ధు, నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా? లేదు. అన్ని పనిచేస్తున్నాయి కదా. ఏంటి? ఆహా, అదే సెన్సెస్ పనిచేస్తున్నాయా అని. ఓ అదా, ఇంకేదో అనుకున్నాను. హలో, బయటికి చెప్పొచ్చు కదా. లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు. నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది. నేను పే చేస్తాను. మనం పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్లే మనకు పే చేస్తారు. అవునా? నమ్మవా? ఓపెన్ చేసి చూడు. వీళ్ళేంటి మనకు పే చేస్తున్నారు అనుకుంటున్నావా? పద వెళ్తూ మాట్లాడుకుందాం. డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇట్రా, ఒక సెల్ఫీ దిగుదాం. అమ్మో, నేను దిగను. ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావని పెట్టావు. ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీమూన్ లో ఉన్నావని చెప్పినా చెప్పేస్తావు. మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను. దా. కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను, కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను. వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, మనకి మనీ వస్తుంది. మామూలు దానివి కాదు. ఇదేం చూసావు? బ్యూటీ పార్లర్, సూపర్ మార్కెట్, చికెన్ సెంటర్, ఎక్కడికి వెళ్ళినా అన్ని ఫ్రీయే. నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో, ఈ ఆఫర్స్ అన్ని నీకు వర్తిస్తాయి. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకు. పదా వెళ్దాం. నా గురించి ఆలోచించావా? ఆలోచించావా లేదా? నా గురించి ఆలోచించావా లేదా? అమ్మో, ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది. ఆలోచించావా? ఆలోచించావా? ఓ ఏం లేదమ్మా. చెప్తావా? 1 గంట దిష్టి తీయమంటావా? గంట? నీకు నీ దిష్టికో దండం. నేను చెప్పేస్తా. ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అమ్మాయా? నిజమా? ఎవర్రా అమ్మాయి? తన పేరు హారిక. ఆ ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది. పెళ్లి చేసుకుందాం అని రోజు నా వెంట పడుతుందమ్మా. అవునా? తన ఫోటో చూపించు ఒకసారి. ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా? తను నా ఫ్రెండ్ కి బాగా తెలుసురా. తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట. తొందరగా పెళ్లి చేసుకోరా, మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా? అది కాదురా, తను చాలా మంచిదంట. తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట. ఇంతకన్నా ఏం కావాలరా? ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలేను. ఆ తర్వాత నీ ఇష్టం.
సరే చూద్దాంలే.